ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే పాకుండల రెసిపీ అండి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా చేసుకోవచ్చు అండి. చాలా హెల్తీ కూడా అండి. ఇది పిల్లలు అయితే కనుక మంచి పౌష్టికాహారం అండి. ఇది ఎందుకు అంటే బెల్లము, అలాగే తడి బియ్యం పిండితో కొబ్బరి, నువ్వులు చాలా మంచి ఫుడ్ అని చెప్పవచ్చు. ఇక అయితే కనుక చేసుకోవడం అయితే చాలా చాలా ఈజీ అండి. ఒక్కరే కూడా ఈజీగా చేసుకోవచ్చు, హెల్తీగా చేసుకోవచ్చు, టేస్టీగా చేసుకోవచ్చు. చూడండి రెసిపీ ఎంత యమ్మీగా ఉంది కదా చూస్తుంటే. ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కనుక 1 కేజీ బియ్యంని అయితే కొలిచి తీసుకుంటున్నాను. ఇది నేను కేజీ బియ్యంతో చేస్తున్నాను, కానీ 1 గ్లాసు బియ్యం అనేది ఎక్స్ట్రా వేసుకుంటున్నాను. ఎందుకు అంటే పిండి వంటలు ఏవైనా చేసినప్పుడు తడి బియ్యం పిండి కాస్త ఎక్స్ట్రాగా ఉండేటట్టే మనము బియ్యంని అయితే ఆడించుకోవాలి. దీన్ని ఓవర్ నైట్ నానబెట్టేసి ఇలా బాగా ఒక 4-5 సార్లు కడిగేసి ఓవర్ నైట్ నానబెట్టేసి సైడ్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే కదా ఈ రెసిపీ కోసం అయితే నువ్వులను అయితే ఇలా ఫ్రై చేసి రెడీగా పెట్టేసుకున్నాను. అవి ఒక 100 గ్రాములు నువ్వులు, అలాగే ఒక పెద్ద కొబ్బరికాయ అయితే ఒక కొబ్బరికాయని ఇలా ముక్కలుగా కోసుకొని నెయ్యి వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక సైడ్ని పెట్టేసుకుందాం. నెక్స్ట్ అయితే నైట్ నానబెట్టుకున్న రైస్ని అయితే ఇలా చిల్లుల గిన్నెలో వేసేసి వాటర్ అంతా డ్రైన్ చేసేసి నేను మిక్సీలో అయితే పిండి పెట్టేసుకుంటున్నాను. కేజీయే కదా మరకేమిస్తాము అని చెప్పి నేనైతే మిక్సీలో వేసుకొని ఇలా జల్లెడ పెట్టుకుంటున్నాను. ఇలా కేజీ బియ్యమే కాబట్టి ఈజీగానే అయిపోద్దండి. ఇలా పిండిని అంతటిని జల్లెడ పట్టుకొని ఒక సైడ్కి అదిమి పెట్టేసి ఉంచుకుంటే పిండి అనేది తడి ఆరకుండా ఉంటుంది. పిండి అనేది తడి ఆరకుండా ఉండాలండి ఈ రెసిపీకి, లేదంటే పాకుండల రెసిపీ అనేది పగుళ్ళు వచ్చేస్తాయి. అన్నా కానీ పగుళ్ళు వచ్చినా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ పగుళ్ళు వచ్చిన పాకుండ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎందుకు అంటే క్రంచీగా వేగుతుందండి, అందుకోసమని. అయితే నేను ఈ పిండిని అంతటిని ఇలా జల్లెడ పెట్టేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడైతే బెల్లం అయితే తురుము పెట్టుకుందాము. కేజీ బియ్యానికి బెల్లం అయితే ఒక 400 గ్రామ్స్ వరకు పడుతుందండి. నేనైతే కప్పుల్లో కూడా మీకు మెజర్మెంట్ అనేది చెప్తాను. నేను ఒక 400 గ్రామ్స్ బెల్లం కూడా తీసుకున్నాను. బెల్లము ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది కదండి. బెల్లము అంటే క్వాలిటీని బట్టి పిండి అనేది పడుతూ ఉంటుంది. నేను తీసుకునేది ఇక్కడ 400 గ్రామ్స్ బెల్లం. అందులో కొంచెం వాటర్ వేసుకొని మంచిగా పాకం వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ పాకం అనేది తీసుకోవాలి. ఈ పాకం అనేది 1-2 సార్లు చెక్ చేసుకోవాలండి. కొత్తగా చేసేవారైతే, ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళకైతే కనుక వేగంగానే తెలిసిపోద్ది. కొత్తగా ట్రై చేసిన వాళ్ళైతే కనుక ఇలా చిన్న బౌల్లో వాటర్ పెట్టుకొని ఇలా ట్రై చేస్తూ ఉండాలి. చూసారు కదా, ఈ పాకం అయితే మనకి పాకుండలకి సరిపోదు. ఇంచుమించుగానే అరిసెల పాకమే దీనికి కూడానండి. అరిసెల రెసిపీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అది వాచ్ చేయలేని వాళ్ళు ఉంటే అది కూడా వాచ్ చేయండి. చాలా బాగా వచ్చింది రెసిపీ అయితే. ఫైనల్గా అయితే కనుక ఈ పాకం అనేది సరిపోతుంది. ఇలా పాకం వచ్చిన తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను వేసేసి బాగా కలిపేసుకోవాలి. అది మొత్తం కలిసాక అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత తడి బియ్యం పిండి ఉంది కదా, దాన్ని అయితే కనుక కప్పుల కొలతలో ఒక 4-5 కప్పులు అయితే అవుతుంది. ఆ 4-5 కప్పులు పిండిని కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. కలపకపోతే ఉండలు అనేది చుట్టేస్తాయండి. ఇంకొకరు వేస్తూ మనం కలుపుకుంటే బాగా వస్తుంది. లేదు అంటే మనం కూడా ఒక్కరం కూడా వేసుకోవచ్చండి. మా అమ్మగారు నాకు హెల్పింగ్గా ఉన్నారు కాబట్టి మా అమ్మ నేనైతే ఈ రెసిపీని అయితే చేస్తున్నాము. ఇలా పిండి మొత్తం కలిసినాక కిందకి దించేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కాస్తంత జారుగా ఉన్నా కానీ కొద్దిగా చల్లగా అయ్యే కొద్ది మనకి గట్టి పడుతుందండి. ఈ కన్సిస్టెన్సీ అయితే కనుక కావాలి. ఇది కాస్త గోరువెచ్చగా ఉండగానే పాకుండలు అనేవి రెడీ చేసుకుందాం. దానికోసం అయితే ఫస్ట్ చెయ్యిని ఆయిల్తోనైతే కనుక కాస్త ఇలా ఆయిల్ అప్లై చేసుకొని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్ అనేవి రెడీ చేసుకోవాలి. అలాగే ఈలోపు మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, అవి కూడా వాచ్ చేయలేని వాళ్ళు ఉంటే వాచ్ చేయండి. అలాగే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఇంకా ఇలా ఉండలన్నీ రెడీ చేసుకున్నాను. ఈలోపే డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ పెట్టుకొని వేడి ఆయిల్లో 1 by 1 వేసేయాలి. చూసారు కదా, మా అమ్మ నేను ఇద్దరం కలిపి వేసేస్తున్నాము. ఇద్దరు ఉండాలేమో అని అనుకోకండి, ఒక్కరున్నా కానీ బాగానే వస్తాయి. వీటిని వేసినాక కాసేపు అయ్యాక మనము కలుపుకోవాలండి. వెంటనే గరిటె పెట్టి కలిపిస్తే కనుక పగుళ్ళు అనేవి ఎక్కువగా వచ్చేస్తాయి.
ఒకవేళ నేనైతే కనుక పిండి పట్టించుకున్న పిండినైతే కొంచెం పిండి మిగిలిపోయిందండి, కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ పిండి సరిపోకపోతే కనుక పొడిపిండి మాత్రం వెయ్యకండి, వేస్తే కనుక బాగా పగుళ్ళు వచ్చేసి టేస్ట్ కూడా మారిపోతాయి. అందుకే మనం బియ్యం వేసుకున్నప్పుడే కాస్త ఎక్కువ వేసుకుంటే కనుక అవి మనకి పిండి అనేది సరిపోకపోవడం అలా ఏమీ ఉండదు. ఒకవేళ మిగిలిపోయినా కానీ ఆ పిండిని ఎండబెట్టుకొని దేనికైనా వాడుకోవచ్చు అండి, సరిపోకపోతే ఏమీ చేయలేం కదా. అందుకని చూడండి, ఫైనల్గా అయితే ఇలా డార్క్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బయటికి తీసాక మరి కాస్త కలర్ వస్తుంది. అలాగే మనకి కొన్ని రోజులు అయినా కానీ అదైతే స్మూత్గా కాకుండా అంతే క్రంచీగా ఉంటాయండి. అందుకని చెప్పి కాస్త కలర్ వచ్చేంత వరకు అయితే కనుక నేను ఫ్రై చేసుకున్నాను. ఫైనల్లీ మనకి రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుంది, ఎంత క్రంచీగా ఉంది కదా. మీరు కూడా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. అలాగే నేను ఆల్రెడీ చెప్పాను కదా, అరిసెల రెసిపీ కూడా పోస్ట్ చేశాను, అది కూడా వాచ్ చేయండి. చాలా చాలా బాగా వచ్చాయి. ఫైనల్లీ రెసిపీ రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.